ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవునిని ప్రేమించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు. చాలా మంది వారి పాపాన్ని ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా పిలువబడే వారిలో కొంతమంది దేవుని కొరకు జీవిస్తున్నారు. దేవుని కొరకు ఎన్ని శ్రమలనైనా ప్రేమతో సహిస్తున్నారు, భరిస్తున్నారు, నమ్మకంగా బ్రతుకుతున్నారు. మరి కొంతమంది మాత్రం వారి జీవితంలో కొన్ని శ్రమలు ఎదురయ్యేసరికి వెంటనే దేవునిపై సనిగి ప్రార్థనకు, వాక్యానికి దూరమయ్యి లోకంలో కలిసిపోతున్నారు. ప్రియులారా, దేవుని కొరకు ఎన్ని శ్రమలనైనా సహించి భరించి ఓపికతో ఆయన కొరకు కనిపెట్టుకున్న వారే నిజమైన దేవుని బిడ్డలండి. వారి కొరకే దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదములను సిద్ధపరచుతున్నాడు. దేవుడు సిద్ధపరిచేవి మన కంటికి కనబడవట, మన చెవికి వినబడవట, మన హృదయానికి గోచరము కావు. ప్రియులారా, ఈ మాటను నమ్మిన వారే ఈ ఆశీర్వాదములను పొందుకుంటారు. ఈనాడు చాలా మంది ప్రార్థిస్తారు, విశ్వాసంతో దేవునిని సేవిస్తారు. కానీ ఏదో ఒక మూలన కొంత సందేహం ఉంటుంది. నిజముగా దేవుడు నాకు ఇవన్నీ ఇస్తాడా? నిజంగా వాటిని నాకు దయచేస్తాడా? నిజముగా నేనడిగింది నాకిస్తాడా అనే సందేహంతో ఉంటున్నారు. కాబట్టే దేవుని యొద్ద నుండి ఎలాంటి ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి తన భర్త 2 కుమారులతో బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి నివాసముండడానికి వెళ్ళింది. దేవునిని అడగలేదు, ఆయనకు ప్రార్థించలేదు, వారి ఇష్టానుసారంగా వెళ్లారు. కానీ దురదృష్టం ఏమిటంటే నయోమి తన భర్తను 2 కుమారులను కోల్పోయింది. ఎంతో నష్టపోయింది. తన కుటుంబం కరువులో, దరిద్రతలో ఉంది. ఏ మనుషుడు తన బాధను తొలగించలేదు. ఏ ఒక్కరూ తనను పోషించలేదు. ఏ ఒక్కరూ తన అక్కరను, కొరతను తీర్చలేదండి. ఎవ్వరూ నయోమి దుఃఖాన్ని సంతోషంగా మార్చలేకపోయారు. కానీ తను సేవించే దేవుడు నయోమిని విడిచిపెట్టలేదు. నయోమి దేవుని మర్చినప్పటికీ ఆ దేవుని కృప నయోమిని విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డ, నయోమి దేవుణ్ణి ఎంతో ప్రేమించిన కారణాన్ని బట్టి దేవుడు నయోమి కుటుంబాన్ని రూతు రాకతో ఆశీర్వదించాడు. రూతు తన అత్తను ఎంతో ప్రేమించింది, తనను విడిచిపెట్టలేదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని రూతు నయోమి సేవించే దేవునిని తన దేవునిగా అంగీకరించింది. యవ్వన కాలంలో భర్తను కోల్పోయి ఎంతో బాధను, నిందను, శ్రమను అనుభవించిందేమో కదా రూతు. దేవుని కొరకు అన్నీ సహించింది, భరించింది. దేవునిని ఎంతో ప్రేమించింది. కాబట్టే రాజు అయిన బోయాజుకు భార్యగా చెయ్యబడింది రూతు. రూతు సంతానాన్ని ఆ దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి నిమిత్తం ఎన్నో మేలులను ఆయన సిద్ధపరిచాడండి. ఈరోజు ఈ మాటలు వినే నువ్వు ఎంతో దుఃఖంతో జీవిస్తున్నావేమో, అనేకమైన శోధనలలో, వేదనలో, బాధను అనుభవిస్తూ ఉన్నావేమో. నీ కుటుంబంలో వరుస మరణాలను బట్టి ఎంతో దుఃఖంలో ఉన్నావా? ఆర్థికంగా ఎంతగానో నష్టపోయిన స్థితిలో ఉంటున్నావా? ఈనాడు నువ్వెంత చదివినా, ఎంతగా ప్రయత్నం చేసినా సరైన జాబు దొరకక కన్నీరు కారుస్తున్నావా? ఈనాడు నువ్వు చేసే వ్యాపారంలో అభివృద్ధి లేక, ఆశీర్వాదం దొరకక ఆర్థికంగా ఎంతో నష్టపోయినావేమో. ఈనాడు నువ్వు వివాహ ప్రయత్నం చేసి ఏ సంబంధం కుదరక బాధపడుతూ ఉన్నావా? ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా? నువ్వు చేసే పరిచర్యలో వృద్ధి లేక దినదినము ఎంతో ప్రయాసపడుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు దేవునిని సేవించినప్పటికీ ఎంతో బాధలో ఉన్నావేమో. నీ కుటుంబంలో ఆశీర్వాదములు లేక బాధపడుతూ జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు రూతు అంత నష్టంలో, అంతటి బాధలో కూడా దేవుని ప్రజలను ప్రేమించింది.
తన అత్త యొక్క దేవునిని తన దేవునిగా అంగీకరించింది. విశ్వాసంతో జీవించిన కారణాన్ని బట్టి దేవుని ద్వారా ఎంతో అధికంగా మేలులను పొందుకున్నదండి. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ కన్నిటిని తుడిచేవాడు నీ దేవుడు మాత్రమే. నీ శోధనల నుండి, నీ కష్టాల నుండి నిన్ను తప్పకుండా విడిపించే శక్తి ఆయనకుందండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు కోరిన వ్యాపారం నీకు ఉండకపోవచ్చు, నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు రాకపోవచ్చు, నీ కుటుంబంలో అన్ని కష్టాలే, నష్టాలే, శ్రమలే కలగవచ్చు. ఈనాడు నీకు వివాహం జరగకపోవచ్చు, నీ ప్రతి పరిస్థితి నీకు వ్యతిరేకంగా మారుతూ ఉండొచ్చు. అయినా దేవునిని స్తుతించు, ఎందుకంటే రేపు నీకు శ్రేష్టమైనవి ఇవ్వబోతున్నాడు ఆ దేవుడు. నీ కుటుంబాన్ని మేలులతో నింపబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా దేవుడు నీ కొరకు శ్రేష్టమైనవి సిద్ధపరచబోతున్నాడండి. నీ విశ్వాసానికి తగినట్లుగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యబోతున్నాడు. ఈనాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ ప్రతి పరిస్థితులను చక్కగా మార్చేది కేవలం పరలోకపు తండ్రి మాత్రమే. ఆ దేవునికి ఈ లోకంలో అసాధ్యములైనవి, కష్టమైనవి ఏమీ లేవండి. సమస్తము సాధ్యం చేస్తాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు. దేవునిని నీ పూర్ణ హృదయంతో సేవిస్తూ ఆయన దృష్టికి నీతిమంతురాలిగా, నీతిమంతునిగా జీవిస్తున్నావు. కాబట్టి నిన్ను ఆయన విడిచిపెట్టడు. నీ కొరకు శ్రేష్టమైనవి సిద్ధపరచుతాడు. అత్యధికమైన ఆశీర్వాదముల చేత నిన్ను తృప్తిపరచుతాడు. నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తమును ఆయన వర్ధిల్లజేస్తాడండి. మన దేవుని ప్రేమ మన పట్ల ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా ఆ దేవుడు కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతావు. దయచేసి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, సమస్తము బాగుగా చేసే దేవుడవు తండ్రి, సర్వము నిలే రాజువు దేవా, సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మిమ్మును ప్రేమించే నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీరే వారి కుటుంబాలను, వారి జీవితాలను ఆశీర్వదించండి దేవా. బిడ్డలీడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కలిగిన సమస్తమును మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే కష్టంలో, వ్యాధిలో, బాధలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారిని కనికరించండి దేవా. ఆనాడు దేవా, రూతు రాకతో నయోమి ఎంతగానో ఆశీర్వదించబడింది దేవా, ఎంతో సంతోషాన్ని పొందుకున్నది దేవా. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల కష్టాలను తీర్చడానికి మీరే వారి యొద్దకు ఎవరినో పంపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీరే వారందరినీ లేవనెత్తండి దేవా. ప్రతి దుఃఖం నుండి, కన్నీటి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడో తండ్రి, అత్యధికమైన ఆశీర్వాదముల చేత హృదయాలను తృప్తిపరిచే దేవుడో మీరే ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. అయ్యా, మీరే వారందరినీ రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున దేవా, ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, మీ గొప్ప కార్యాలు వారి ఎడలు జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల్ని శత్రువుల నుండి, ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా, ప్రియులకు చక్కని శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, కృపగలిగిన దేవుడో తండ్రి. అయ్యా,
మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల్ని మీరు దీవించండి, కనికరించండి దేవా. మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దృష్టించండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడు మీరే తండ్రి. దయచేసి దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, కనికరించండి, కృప చూపించండి దేవా. అయ్యా, గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. ఆర్థికంగా బలపరచండి. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అప్పుల భారాల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ, అనురాగం లేక బాధపడుచున్న వారిని మీరు కనికరించండి, సరిచెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. అయ్యా, నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, బాధ, వ్యాధి, దిగులు సమస్తము మీకు తెలుసు దేవా. మీ సొంత సమయంలో మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు భద్రపరచండి. ఈ సంవత్సరం అంతా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, కృపగల యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. కనికరం చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. జాలిగల దేవుడవైన మిమ్మునే ఆశ్రయిస్తున్నాం దేవా. అయ్యా, మా ప్రార్థనలకు మీరు జవాబునిచ్చే దేవుడవని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని భద్రపరచండి, కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. అయ్యా, మీరే వారిని కాపాడండి. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినం అంతటిని బట్టి మీకు వందనాలు దేవా. ఎండవేయడం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. రకరకాల పనుల విషయమై బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారిని దీవించండి, క్షేమాన్ని దయచేయండి. వారి చుట్టూ మీ దూతల నుంచండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా, బంధువుల నుండి, సొంత ఇంటి వారి నుండి, ఇరుగు పొరుగు వారి నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రియుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రియుల కుటుంబాలను మీరు వర్ధిల్ల చెయ్యండి దేవా. కుటుంబంలో ఉండే ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా నీ బిడ్డల జీవితాలలో మీరే అద్భుత
ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తూ మీ మీదనే ఆధారపడుతూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.